హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంట్రాడే తెలుగుకి స్వాగతం. సో నిన్న నేను ఏం చెప్పానంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇట్లా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడన్నా సపోర్ట్ తీసుకొని దీన్ని బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ కమ్మని చెప్పాను. అండ్ ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్ ఇస్తే 33,200 రేంజ్లో సైడ్ వేస్ కొంచెం స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్ ఇస్తే అప్ సైడ్ 33,700 దాకా వెళ్తుందని చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ అదే ప్రైస్కి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. సో నిఫ్టీ విషయంలో కూడా నేను ఏం చెప్పానంటే ఇక్కడ మనకి 15,500 దగ్గర అని చెప్పాను. ఇది 15,500 to 600 మనకి ఏం చేసిందంటే ఒక రేంజ్ మాదిరి ఫామ్ అయ్యి తర్వాత అది బ్రేక్ ఇచ్చింది. 15,700 దాకా వెళ్ళింది ఈజీగా. ఓకే, అసలు నేను ఏం చెప్పాను చూద్దాం. పైకి బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటే మీకు 33,600 వరకు ఈజీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళినా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా కానీ. అట్లా కాకుండా గ్యాప్ అప్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అయ్యి దీని పైకి వచ్చేసేసి ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఇది బ్రేక్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఉంటుందో అప్పుడు మనం బై పొజిషన్స్ తీసుకుంటాము. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ ఎట్లా ఉండబోతుంది అంటే, రేపు మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా నెగిటివ్గా వచ్చింది నిఫ్టీతో పోల్చుకుంటే లాస్ట్ మూమెంట్లో అది కూడా. సో మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లోయర్ లోస్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఈజీగా 32,800కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హైని క్రాస్ చేయకుండా 33,200 క్రాస్ చేయకుండా మనకి తీసుకొని అది కిందికి వెళ్తే 32,800. సో ఇక్కడే మీరు సెల్ పొజిషన్స్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి కిందికి వెళ్తే తర్వాత ఇక్కడ మీరు అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రేక్ ఇస్తుందా ఇక్కడే ఉంటుందా అనేది మళ్ళీ అక్కడ నిఫ్టీ సిచ్యువేషన్ని బట్టి ఈ రెండింటి సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది అనమాట. సో అది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వస్తే, అట్లా కాకుండా భారీ గ్యాప్ డౌన్ ఏదన్నా అయ్యిందంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడెక్కడన్నా భారీ గ్యాప్ డౌన్ అయ్యిందంటే కొంచెం పైకి వచ్చి ఏదో ఒక సపోర్ట్ దగ్గర భారీ గ్యాప్ డౌన్ అయ్యిందంటే మనకి కొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనము వెంటనే ఇమీడియట్గా పొజిషన్స్ తీసుకుంటే రేపు గట్టిగా మాట్లాడితే ఇది కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంది. 32,400 కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే గ్యాప్ డౌన్ భారీగా అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే 32,800ని బ్రేక్ చేసి కిందనే ఉండి కూడా కిందికి వెళ్ళిందంటే కూడా మనకి 32,400 బ్రేక్ చేసే ఛాన్సెస్ భారీగా ఉన్నాయన్నమాట గ్యాప్ డౌన్ అయితే. అట్లా కాకుండా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది ఇలా 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 పైకి వెళ్తే ఇక్కడ మనకు 33,600 దగ్గర నుంచి మనకి కొంచెం రెసిస్టెన్సెస్ అనేవి దగ్గర ఉన్నాయి. 36,800 ఇక్కడంతా. సో ఇక్కడ వచ్చేసేసి మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఏంటంటే కొంచెం సైడ్ వేస్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకు. ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళిందంటే మనకి ఏంటంటే ఈ 33,200 నుంచి 33,800 వరకు కొంచెం సైడ్ వేస్ మూమెంటే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే. అలా కాకుండా మనకి భారీ గ్యాప్ అప్ ఏదైనా అయ్యిందంటే ఎక్కడైతే అది సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ట్రెండ్ లైన్ తీసుకొని కానీ లేకుంటే ఇట్లా కానీ మీరు అది క్రాస్ అయినప్పుడు కానీ మీరు పర్చేస్ చేస్తే మంచిది, లాంగ్ సైడ్ ఉంటే మంచిది. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నామంటే నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ చేసి దీన్ని మళ్ళీ పైకి బ్రేక్ చేయకుండా ఇట్లా కిందికి వచ్చిందంటే ఈజీగా 15,400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 15,400 అనేది నిఫ్టీ అనేది ఇంత పై నుంచి వచ్చినప్పుడు ఇక్కడ బ్రేక్ చేయడం అనేది కొంచెం కష్టము. అందుకే బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ పరిస్థితిని బట్టి ఇక్కడ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఏదైనా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసి ఆర్ఎల్స్ దీని పైన ఇట్లా ఇట్లా కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ షార్ట్ పొజిషన్స్ అన్ని తీసుకుంటాము. ఈజీగా 15,200 అయితే వెళ్తుంది. దాని తర్వాత 15,200 కూడా బ్రేక్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు, ఎస్పెషల్లీ గ్యాప్ డౌన్ అయితే. సో దీని కిందనే ఉందనుకోండి గ్యాప్ డౌన్ అయ్యి కూడా, అప్పుడు కూడా మనకి ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. ఇంకా అగ్రెసివ్గా ఉండేటోళ్ళు ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ లైక్ ఇట్లా ఫ్లాట్గా ఫామ్ అయ్యో లోయర్ లోస్ ఫామ్ అయ్యో ఇక్కడే పొజిషన్ తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు, దీని కిందనే ట్రేడ్ అవుతూ ఉంటే. సో అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడంతా డిస్టర్బెన్స్గా ఉందండి. సో మీరు
పొజిషన్ అనేది ఇప్పుడు బై సైడ్ అనేది నేను ఏం ఏంటంటే 15,900 నుంచి మనకి 15,600 ఆర్ 650 వరకు మనకి ఏంటంటే కొంచెం స్పైక్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. అప్ సైడ్ నేను అంతగా ప్లాన్ చేయట్లేదు అంటిల్ అన్లెస్ ఇక్కడ 15,900 బ్రేక్ అయ్యేంత వరకు మనము ఇక్కడ పొజిషన్స్ తీసుకున్నా కానీ స్పైక్స్ ఎక్కువ చేసి మేబీ 15,900 టచ్ చేయొచ్చేమో. ఎవరైనా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు పైకి వెళ్తుంటే ఎక్కడో ఒకసారి ఈ సపోర్ట్ లైన్స్ బేస్ చేసుకుని ఎక్కడన్నా అది ఇట్లా ఫామ్ అయినప్పుడు పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. బట్ నేనైతే తీసుకోదలుచుకోలేదు ఇప్పుడు అప్ సైడ్ అయితే రేపటికైతే అంటిల్ అన్లెస్ అది 15,900 పూర్తి గ్యాప్ అప్ ఇచ్చి 15,900 పైన ఎక్కడన్నా ట్రేడ్ అయ్యి ఇట్లా కిందికి వచ్చింది అనుకోండి, కిందికి వచ్చి ఎక్కడో ఒకసారి సపోర్ట్ తీసుకుంటే మనకి ఏదో ఒక సపోర్ట్ దగ్గర రిటర్న్ తీసుకుంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ట్రెండ్ లైన్ గీసి అప్పుడు బై పొజిషన్ అయితే తీసుకుంటాను. కానీ అంతవరకు అయితే బై పొజిషన్ తీసుకోవడం ఇష్టపడను. గ్యాప్ అప్ అయితేనే ఫ్లాట్గా ఓపెన్ అయి పైకి వెళ్తే అంత ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. ఇప్పటికి 15,900 వరకు వెళ్ళనివ్వండి, ప్రాబ్లం ఏం లేదు. 600 నుంచి 900 వరకు వెళ్ళినా కానీ నేను వెయిట్ చేస్తాను కొంచెం. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాబాయ్.